హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వివేక్ జానుని మిత్ర ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత లక్ష్మీ జాను ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటక్క ఇదంతా? నువ్వేమో అందరి సమస్యల్ని నీ భుజాల మీద వేసుకోవాలని అనుకుంటావు, కానీ అందరూ నీ భుజాల మీద అనగదొక్కి నిన్ను పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకక్క ఇదంతా? బావగారికి అసలు నిజం చెప్పేయచ్చు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి నేను ఇదంతా చేస్తుంది సంజన కోసం అని చెప్పి అంటూ ఉంటే, జాను ఆశ్చర్యంగా సంజన కోసమా, ఎందుకక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆకాష్ వల్ల సంజన ప్రెగ్నెంట్ అయింది, తనకు అనుకోకుండా అబార్షన్ జరిగింది. పెళ్ళి కాని అమ్మాయి కాబట్టి హాస్పిటల్లో తన పేరుకి బదులుగా నా పేరు రిసెప్షన్లో ఇచ్చాను, అందుకే ఇదంతా మొదలైందని చెప్పి లక్ష్మి జానుకి చెబుతూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి దేవి అని అత్తయ్య తన కూతురు కోసం ఇదంతా చేస్తున్నా కూడా నిన్ను ఎలా నిందించాలని చూస్తుందో చూసావు కదక్క. నువ్వు నిజాన్ని బయట పెట్టాల్సింది. అనవసరంగా వేరే వాళ్ళ కోసం నువ్వెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని చెప్పి జాను అంటూ ఉంటే, లేదు జాను, అనవసరంగా అన్యాయంగా మరొక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. నా తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నువ్వు కూడా నా గురించి బాధపడద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జయదేవ్ అక్కడికి వస్తాడు. అమ్మ లక్ష్మి, నీకు నా మీద నమ్మకం ఉంది కదా? నీకు నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా, రేపే నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య గారు ఇదంతా? నా భర్త నా కళ్ళ ముందే ఉండగా నాకు వేరొకరితో పెళ్లి చూపులేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు జయదేవ్ నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా లక్ష్మి, మిత్ర మనసులో నీ మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమను బయటకు తీసుకురావడానికే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. నువ్వు పెళ్లి చూపులని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చేవాళ్ళు మరెవరో కాదు, నా స్నేహితుడే. నా స్నేహితుడికి నీ గురించి అంతా కూడా వివరంగా చెప్పాను. వాళ్ళ అబ్బాయి రేపు నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వస్తున్నాడు. ఇదంతా నాటకమని వాళ్ళకు కూడా ముందే తెలుసు. నీ జీవితం బాగుపడడం కోసం అని చెప్పి నా స్నేహితుడు నా కోసం చేస్తున్న సహాయం ఇది అని చెప్పి జయదేవ్ లక్ష్మితో అంటూ ఉంటాడు. ఇకప్పుడు జాను, మామయ్య గారు, ఈ ఇంట్లో ఎవరు కూడా మా అక్క గురించి ఆలోచించడం లేదు. విడాకులు అయిన తర్వాత కూడా మీరు తండ్రి స్థానంలో ఉండి మా అక్క కోసం ఇంత ఆలోచిస్తున్నారు, వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా మీలాంటి మామయ్య గారు దొరకడం మా అక్క అదృష్టం. బావగారిలో కూడా త్వరగా మార్పు వచ్చి మా అక్కని అర్థం చేసుకునే రోజు వస్తే బాగుండని చెప్పి జాను అంటూ ఉంటే, తప్పకుండా ఆ రోజు వస్తుందమ్మా, నేనున్నాను కదా, నేను ఉండగా మిత్రను లక్ష్మిని ఎవరూ కూడా విడదీయలేరు. ఖచ్చితంగా వాడి మనసులో ఉన్న ప్రేమను బయటకు తీస్తాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే జయదేవ్ ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటాడు. ఈరోజు లక్ష్మికి పెళ్లి చూపులు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఓరే జయదేవ్, నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అని చెప్పి జయదేవ్ తల్లి అంటూ ఉంటుంది. అమ్మ, నాకు అన్నీ తెలిసే చేస్తున్నాను. మిత్ర వదిలేసినంత మాత్రాన లక్ష్మి జీవితం అలా ఒంటరిగా మిగిలిపోకూడదు కదా, అందుకే ఒక మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అబ్బాయి ఎవరో కాదు, నా స్నేహితుడి కొడుకే. ఒకవేళ ఆ అబ్బాయికి లక్ష్మి కనుక నచ్చితే 10 రోజుల్లో పెళ్ళి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు అటువైపుగా వెళ్తున్న మిత్ర వింటాడు. ఏంటి, లక్ష్మికి పెళ్లి చూపులా, 10 రోజుల్లో పెళ్ళా అని చెప్పి ఇక ఆలోచనలో పడతాడు. అమ్మ లక్ష్మి, ఈరోజు సాయంత్రమే నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి అందంగా చీర కట్టుకొని రెడీ అయి ఉండమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. పక్కనే ఉన్న జాను, మామయ్య గారు, నేనున్నాను కదా, మా అక్కని దగ్గరుండి రెడీ చేసే బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటుంది. జయదేవ్ మాటలు విని మనీషా దేవి అని ఇద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మనీషా దేవి అనితో, ఆంటీ, మనం చూస్తుంది నిజమేనా? ఎప్పుడు కూడా లక్ష్మికి న్యాయం జరగాలని కోరుకునే జయదేవ్ అంకులు కూడా లక్ష్మికి వేరే పెళ్లి చేయడం ఏంటి? నాకెందుకో డౌట్గా ఉంది.
అంకుల్ కావాలని ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుందని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక అప్పుడు దేవి అని ఎంతైనా మొదటి నుండి బావగారికి లక్ష్మి మీద అభిమానం కాస్త ఎక్కువే కదా, ఆ అభిమానంతోనే లక్ష్మికి మంచి జీవితం ఇవ్వాలని బావగారు ఆరాట పడుతున్నారేమో. ఒకవేళ ఇది నిజమయ్యి లక్ష్మికి నిజంగానే బావగారు మరొక పెళ్లి చేసేస్తే మనకు కూడా మంచిదే కదా మనీషా. నీకు మిత్రకు అప్పుడు ఎటువంటి అడ్డు ఉండదు. ఒకవేళ లక్ష్మి ఒంటరిగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే, ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా మిత్రకు లక్ష్మి మీద ప్రేమ మళ్ళీ తనని ఇంటికి తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే ఒకవేళ నిజంగా లక్ష్మికి వేరొక పెళ్లి జరిగితే అప్పుడు మనకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి దేవి అని మనీషకి నచ్చ చెబుతూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం జయదేవ్ స్నేహితుడు తన కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. రారా ఎలా ఉన్నావు అని చెప్పి జయదేవ్ అతన్ని ఆనందంగా హగ్ చేసుకుంటాడు. బాగున్నానురా, నీ కొడుకు గురించి కోడలు గురించి జరిగిందంత నువ్వు చెప్పావు కదా, మొత్తం తెలిసిన తర్వాత కూడా నా కొడుకు నీ కోడల్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడని చెప్పి ఒక్కసారి అమ్మాయిని త్వరగా తీసుకువస్తే నా కొడుకు కూడా ఆ అమ్మాయిని ఒకసారి చూసుకుంటాడని చెప్పి ఫోటో చూడగానే అమ్మాయి అయితే మాకు బాగా నచ్చేసిందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడే నా కోడల్ని పిలుస్తాన్రా, నా కోడలు కాదు నా కూతురు. లక్ష్మి ఎప్పుడైతే నా కొడుకుతో విడాకులు తీసుకుందో అప్పటి నుండి తను నాకు కూతురైపోయింది. నేను తండ్రి స్థానంలో ఉండి తన పెళ్లి జరిపించాలనుకుంటున్నాను అని చెప్పి జయదేవ్ అమ్మ లక్ష్మి ఒక్కసారి కిందికి రమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక జాను సంజన ఇద్దరు కలిసి లక్ష్మిని రెడీ చేస్తారు. వదిన, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నీకు పెద్దనాన్న మరొక పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని చెప్పి సంజన అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, బాధపడకు సంజన, దేవుడు నా తలరాతను ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. జాను సంజన ఇద్దరూ కలిసి లక్ష్మిని కిందకి తీసుకొని వస్తారు. ఇక లక్ష్మి వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోగానే పెళ్ళికొడుకు లక్ష్మిని చూసి ఆనందంతో అమ్మాయి నాకు చాలా బాగా నచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా మిత్ర చూస్తూ ఉంటాడు. వీడికి లక్ష్మి నచ్చిందా, అసలు వీడెలా ఉన్నాడు, వీడికి లక్ష్మి ఏ రకంగానూ కరెక్ట్ కాదు అని చెప్పి మిత్ర మనసులో కుళ్ళుకుంటూ ఉంటాడు. అంకుల్, మీరేమనుకోకపోతే నేను లక్ష్మి గారితో పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పి వచ్చిన పెళ్ళికొడుకు అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాబు, నీ కాబోయే భార్య కదా, నువ్వు తనతో పర్సనల్గా మాట్లాడొచ్చు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక్కడే కాదు అంకుల్, తనని నేను స్పెషల్గా డిన్నర్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. మేమిద్దరం కలిసి డిన్నర్కి వెళ్తే ఒకరి అభిప్రాయాలను మరొకరం తెలుసుకోవచ్చు కదా అని చెప్పి అతను అంటూ ఉంటే, సరే బాబు అలాగే తీసుకువెళ్ళు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. సరే లక్ష్మి గారు, రేపు మనం డిన్నర్కి వెళ్తున్నాం, మనం మళ్ళీ రేపు మీట్ అవుదాం అని చెప్పి ఆ పెళ్లి కొడుకు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరే బాబు బాయ్ అని చెప్పి ఇక జయదేవ్ ఆనందంతో చెబుతూ ఉంటే ఇదంతా చూస్తున్న మిత్ర కోపంగా జయదేవ్ దగ్గరకు వచ్చి, డాడ్ ఏంటి డాడ్ ఇదంతా, అసలు వాడెవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా వాడితో లక్ష్మి పెళ్ళి ఫిక్స్ చేయడం ఏంటి, ఒక 5 నిమిషాల్లో వాడి గురించి మీరు ఏం డిసైడ్ చేశారు అని చెప్పి, అయినా ముక్కు మొహం తెలియని వాడితో లక్ష్మిని డిన్నర్కి పంపించడం ఏంటి అని చెప్పి ఎందుకు ఒప్పుకున్నారని మిత్ర జయదేవ్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్, ఒరే మిత్ర, నీ గురించి కూడా అన్నీ తెలిసే లక్ష్మి పెళ్లి చేసుకుంది, మరి నీ వల్ల లక్ష్మి ఏమైనా సంతోషంగా ఉందా, అలాగే అతన్ని 5 నిమిషాలు చూసి అతని క్యారెక్టర్ గురించి నువ్వెలా తెలుసుకోగలుగుతావా అని చెప్పి జయదేవ్ మిత్రని ప్రశ్నిస్తాడు. అదీ కాకుండా ఇప్పుడు లక్ష్మికి నీకు ఎటువంటి సంబంధం లేదు, పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి అమ్మాయికి నచ్చితే సరిపోతుంది, మధ్యలో మనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు. అయినా లక్ష్మికి ఆ అబ్బాయి బాగా నచ్చాడు, అందుకే అతనితో డిన్నర్కి వెళ్ళాలని అనుకుంటుంది, తనకు లేని అభ్యంతరం నీకెందుకని చెప్పి జయదేవ్ మిత్రని ప్రశ్నిస్తాడు. ఇక మిత్ర ఏం మాట్లాడలేక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత జయదేవ్ లక్ష్మితో, అమ్మ లక్ష్మి చూసావా అమ్మ, వేరొక అబ్బాయితో వాడి కళ్ళ ముందే తన భార్యకు పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే మిత్ర ఎలా తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతున్నాడో
నా మాట విని నువ్వు ఇలానే ఇంకొద్ది రోజులు నటించావనుకో, ఖచ్చితంగా మిత్ర తన మనసులో ఉన్న ప్రేమను పూర్తిగా బయట పెట్టేస్తాడమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, సరే మావయ్య, మీరు ఎలా చెబితే నేను అలా వింటాను, మీరు నాకు మంచి చేస్తారని నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి ఎంతో అందంగా రెడీ అయ్యి డిన్నర్కి వెళ్తూ ఉంటుంది. మిత్ర మనసంతా కూడా లక్ష్మి చుట్టే తిరుగుతూ ఉంటుంది. వాడెవడో కూడా తెలియదు. లక్ష్మి ముక్కు మొహం తెలియని వాడితో ఒంటరిగా డిన్నర్కి వెళ్తుంది. ఎలాగైనా సరే లక్ష్మి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి, తనకి ఏం జరగకుండా కాపాడుకోవాలి అని చెప్పి మిత్ర లక్ష్మిని ఫాలో అవుతూ తను వెళ్ళిన చోటుకి వెళ్తూ ఉంటాడు. మొత్తానికి అలా మిత్ర అయితే తనకు తెలియకుండానే లక్ష్మి మీదున్న ప్రేమనంతా కూడా బయటపెడుతూ ఉంటాడు.